నమస్తే అండి. ఈరోజు మష్రూమ్ తోటి ఫ్రైడ్ రైస్ తయారు చేసి చూపించబోతున్నాను. మష్రూమ్స్ని ఇలా పల్చగా ముక్కలు కోసి ఉంచానండి. వెల్లిపాయలు కూడా సన్నగా ఇట్లా కట్ చేసి ఉంచాను. ఇవి దీనికోసము స్ప్రింగ్ ఆనియన్ కింద పార్టు వెల్లిపాయ పార్టు ఈ ఉల్లిపాయ పార్ట్ వరకు ఇట్లా కోసి ఉంచాను. ఆకులు సపరేట్గా, పైన లీవ్స్ అన్నీ సపరేట్గా కట్ చేశాను. ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను. బండి పెట్టించాను, నూనె వేసాను, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, వెంటనే వెల్లిపాయలు కూడా దీంట్లోకి మామూలు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. దీనికి ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి నేను ఈ అచ్చంగా ఉల్లికాడలు ఇది వేసేసాను అన్నమాట. ఇది కొద్దిగా వేయకముందే, జస్ట్ అట్లా కలర్ మారకముందే మష్రూమ్ యాడ్ చేస్తుంది. అది పూర్తిగా వేగిపోయింది అనుకోండి, వాటర్ జ్యూసీగా ఉండదు అన్నమాట. అందుకని పూర్తిగా వేగకముందే యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ కలిపింది ఈ ప్రొసీజర్ వరకు హైలో ఉంచానండి. ఇవి మష్రూమ్స్ యాడ్ చేయగానే సిమ్లో ఉంచేసి దీనికోసము మూత పెట్టాలి. మామూలు మూత పెట్టిన దగ్గర నుంచి సిమ్లో ఉడకబెట్టాలి. మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలండి. మూత తీసి చెక్ చేస్తానండి. ఇట్లా నీళ్ళుగా వస్తుంది కదా, అప్పుడు దాంట్లో జ్యూసెస్లో ఉడుకుద్ది అనమాట. ఇప్పుడే ఉప్పు కారాలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. సిమ్లోనే ఉంచాలండి పూర్తిగా. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా కారం, కొంచెం సోయా సాసు వేస్తున్నాను. ఒక 5-6 చుక్కలు వేస్తాను. ఇంత కొంచెం వేయాలండి. ఇప్పుడు అన్నీ బాగా కలిపి, ఇంకా సాల్ట్ వేయలేదు, ఇప్పుడే రైస్ యాడ్ చేసిన తర్వాత వేస్తాను. ఇప్పుడు దాకా స్టవ్ సిమ్లో ఉంది కదా, ఇప్పుడు హైలోకి మార్చి రైస్ యాడ్ చేస్తాను. యాడ్ చేసే ముందు దీన్ని ఇట్లా ఈ బాండి ఇట్లా ఖాళీగా ఉంచకుండా ఆయిల్ ఇట్లా అంటేటట్టుగా కర్రీ కలుపుకుంటే మెతుకులు అవి దీనికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఐడియా వచ్చింది కదా. అంటే కర్రీ ఇదంతా అంటుకుందనుకోండి, ఆయిల్ ఇదంతా మెతుకులు దానికి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. హైలో ఉంటుంది కదా. రైస్ రెడీగా ఉందండి, వండింది. కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది దీనికి. ఇట్లా ఇప్పుడు స్టవ్ హైలో ఉంచేసాం కదా, దీన్నంతా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. వేసి కొంచెం బాగా కలిపి ఒక్క నిమిషమే వేగనిచ్చేసి స్టవ్ పెట్టేస్తే సరిపోతుందండి, రెడీ అయిపోతుంది.
ఇంకా ఎందుకంటే డార్క్ కలర్ రానివ్వద్దు. ఇప్పుడు ఆపేసిన ఆ వేడికి కలర్ కొంచెం తగ్గుద్ది కొంచెం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.